క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, ఈ ప్రత్యేక సమయంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ భాగానికి గాను దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను ఏమని అంశము పెట్టాను అంటే, సుబుద్ధి కలిగిన స్త్రీ వ్యక్తిత్వము ఎలా ఉంటుంది, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ వ్యక్తిత్వము ఎలా ఉంటుంది అనే అంశాన్ని పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరి గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే స్త్రీల కమిటీ వారికి, కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ భాగంలో సుబుద్ధి కలిగిన స్త్రీ వ్యక్తిత్వము ఎలా ఉంటుంది అనే అంశాన్ని గురించి చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇందులో కొన్ని విషయాలను మనం తెలుసుకుంటాము. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ జ్ఞానముతో నింపబడి ఉంటుంది, మొదటి విషయం. రెండవది, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ యథార్థతని అనుసరిస్తుంది. మూడవదిగా, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఉపదేశించే స్త్రీగా ఉంటుంది. నాలుగవదిగా, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ విధేయతను కలిగి ఉంటుంది. ఐదవదిగా, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఈ అన్ని విషయాలు చెప్పలేను కానీ కొన్ని మాత్రము చెప్తాను. సుబుద్ధి అనగా గుడ్ మేనర్స్ కలిగినటువంటి స్త్రీ అని అర్థము. సుబుద్ధి అనగా మంచి క్రియలు కలిగినటువంటి స్త్రీ అని అర్థము. సుబుద్ధి అనగా మంచి అలవాట్లను కలిగినటువంటి స్త్రీ. సుబుద్ధి అనగా మంచి విశ్వాస జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని కలిగినటువంటి స్త్రీ అని అర్థము. ఏ స్త్రీ అయినా సుబుద్ధి కలిగి ఉన్నది అంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. సుబుద్ధి కలిగిన కుమార్తె అయినా, కుమారుడైనా, తల్లి అయినా, భార్య అయినా, అక్క అయినా, ఎవరైనా సరే సుబుద్ధిగా ఉన్నారు అంటే అది వారి క్యారెక్టర్ని బట్టి కాదు, అది దేవుని యొక్క కృప వలన మాత్రమే వారు అలాంటి లక్షణాలను కలిగి ఉంటూ ఉన్నారు. ఇప్పుడే మనం చదివాం, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ యెహోవా యొక్క దానము. దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు సుబుద్ధిని. అది కూడా పురుషులకి ఏమో సుబుద్ధి అనలా, వారికి బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. తప్పని కుమారుడు విషయంలో ఈయన సుబుద్ధిగా ఉన్నాడు కనుక తండ్రిని ఎదుక్కుంటూ వచ్చాడు అనలా, అక్కడ ఏమన్నాడు, బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. సుబుద్ధి అనే పదము స్త్రీలకు మాత్రమే వాడబడింది. అంటే స్త్రీలు నిజంగానే బుద్ధి కలిగిన వారు, సుబుద్ధి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, మంచి తెలివితేటలు కలిగిన వారు, ఒక అడుగు ముందుకేసి పొలిటికల్గా కూడా రాణించగలిగినటువంటి సత్తాని కలిగినటువంటి వారు. ఆ యొక్క మంచి లక్షణము స్త్రీలకు మాత్రమే ఉంది. ఈ సుబుద్ధి కలిగిన వారిలో ఏమేమి ఉంటుందంటే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకునే మనసు ఉంటుంది, ఇంకా సూక్ష్మమైన దృష్టి కలిగి ఉంటారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉంటారు. అంటే ఎంత చిన్న సమస్య అయినా పెద్ద పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో వారికి వారే మరి మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. ఇంకా సుబుద్ధిలో ఏముంటుందంటే నేర్పరితనం ఉంటుంది, దయాగుణం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకోవడంలో ఎలాంటి సందేహము లేదు. ఇంకా సుబుద్ధి వలన ఏం జరుగుతుందంటే జ్ఞానముతో నింపబడతామంటారు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 99వ వచనం చదువుకున్నా చూడండి. కీర్తనల గ్రంథము, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానము ఎందుకు వచ్చిందట? నీ శాసనములను నేను ధ్యానించినప్పుడు. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికిందంటారు. ఇప్పుడు క్రొవ్వు తింటం లేదు కానీ మన కొవ్వు ఎక్కువైందని. ఒకప్పుడు
కొవ్వు తినని వారు లేరు. ఇప్పుడు కూడా పల్లెటూరులో ఇదే కొవ్వు పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మాంసంలో కొవ్వు అయిపోతే ఒక విధమైన రచ్చ జరుగుతుంది. ఇప్పుడు మనం పడేస్తా ఉన్నాం అఫ్కోర్స్ తర్రా సంగతి. ఇక్కడ దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే ఆ వాక్యం నీకు ఎలా పనిచేస్తుంది అంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా, అంటే చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, చాలా ఇంట్రెస్ట్గా మన యొక్క జీవితము ఉంటుంది. అయితే విశేష జ్ఞానము నీవు పొందాలి అంటే దేవుని శాసనాలను, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. ఎప్పుడు ధ్యానించాలంటే దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడప్పుడు మనం ఒకటే పని పెట్టుకుంటాం. ఏంటమ్మా ఒక్క పని చేస్తానంటే ఇలాంటి ఇదే పని అండి అంట. అది అంట్లు కావచ్చు, బూజు దొరకటం కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అంటే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేసి అది అయిపోయేంత వరకు మన మైండ్ దాని మీదే ఉంటుంది. అలాగే రోజంతా లేదా 24 గంటలు దేవుని మాటల మీద మీ ధ్యాస ఉంచమని నేను చెప్పను. పనులన్నీ ఎగ్గొట్టి ఇక్కడ కూర్చుంటే ఏం ప్రయోజనం? తిట్టకుండా తిడతారు, అత్తలు తిడతారు, మామలు తిడతారు, భర్తలు తిడతారు. ఆ తిట్లకు తట్టుకోలేక మనల్ని తిడతారు. మనల్ని పాస్టర్లు. ఈ మధ్య నాకు ఇదే వింత ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే ఒక సహోదరు అసలు ప్రార్థనకే రాదు. ఆమెని వచ్చేటప్పుడల్లా పిలుచుకొని రోజు వస్తున్నా. సరే అదునుగా బాగానే ఉంది, ప్రార్థనకు వస్తుంది, రోజు వస్తుంది. రోజు కూడా ఆమె ఏం చేస్తుంది, ఇంకొచ్చినప్పుడు ఏదో పండు పొలం నాతో పాటు తింటుంది, పోతుంది. మరి ఇంటి దగ్గర భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంది? నేను చెప్తాను, పనంతా ముగించుకొని అయితే నాతో రా, పని చేయకుండా అయితే నాతో రావద్దు. ఎందుకంటే నిన్ను తిడతారు, నన్ను తిడతారు అని చెప్తాను. అయితే నేను చేయకపోయినా నన్ను ఏమన్నారంటే నేను భలే కింగ్ అని అంటది. చూడగానే ఒక 10 రోజుల తర్వాత అన్నాడు, అమ్మగారు నీ సవాసం పడితే మావిడ భక్తులకు దిగిపోయి కుటుంబాన్ని మర్చిపోయే పరిస్థితి వచ్చింది, అందుకని ఆయమ్మని పిలవబాక అన్నాడు. 2 రోజులు పిలవలా, 3వ రోజు అంటే మా ఆయన అట్ట అంటలే, నువ్వు పిలువ అంటుంది. ఇప్పుడు ఏది ఫాలోఅప్ చేయాలి నేను? అటు ఆయన్ని ఫాలోఅప్ చేయాలా, ఈవిని చేయాలా? సో ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. దేవారాత్రములు మరి ధ్యానించమని చెప్పారు అమ్మగారు అని పోయిన కాంచి బైబిల్ పట్టుకుంటే మిగిలిన పనులన్నీ స్టాప్ అవుతాయి. దేవారాత్రం అంటే నువ్వు ఎంతసేపు చదివావని కాదు, ఎంత ఇంట్రెస్ట్తో చదివావు, చదివింది నీకు ఎంతవరకు అర్థమైన దాన్ని నీ హృదయానికి, నీ జీవితానికి ఎలా అన్వయించుకున్నావు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీ శాసనములు విశేష జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. జ్ఞానం అంటే ఏం జరుగుతుందంటే శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు, శత్రువుల్ని ఎలా మిత్రులుగా చేసుకోవాలో తెలుసుకుంటాం. ఇంకా శత్రువులు ఎదుటే మనము భోజనాన్ని చేయగలుగుతాం. వాటే వండరు కదా, శత్రువులు భోజనం పెట్టారంటే మనకు దడబుట్టింది. ఎందుకు చెప్పండి? అందులో ఏ పాయసం కలుపుతాడో, ఏం కలపడో, కారం వేస్తారో, ఉప్పు వేస్తారో, ఇంకేదైనా శత్రువే. అలాంటి వారి ఎదుట మనకి భోజనాన్ని సిద్ధం చేస్తాడు. అది కూడా మనకు నచ్చిన ఫుడ్ని తినేటువంటి అవకాశం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యానికి మనం విలువిచ్చినప్పుడు ఆ వాక్యము నీకు విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అది కూడా అందరికీ కాదు, సుబుద్ధి కలిగినటువంటి వారికి మాత్రమే. ఇంకా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదయ్యున్నది. ఈ జ్ఞానం ఎలాంటిదంట? పైనుండి వచ్చిన జ్ఞానము. దేవుని వద్ద నుండి నువ్వు జ్ఞానాన్ని పొందితే ఇంక నువ్వు సొలొమోను రాజు ఎలాగో కింగ్ అయ్యాడో నువ్వు కూడా కింగ్ అవుతావు. క్యూన్ అవుతావు, కావాలా కింగ్ కాదు, క్యూన్ అవుతావు, ఒక మహారాణి అవుతావు.
ఆయనకి కేవలం చిన్న పని. సొలొమోను అంత జ్ఞానం పొందటానికి కారణం అంటే చిన్నది ఏంటంటే ప్రార్థన అనుభవంలో ఎదిగాడు, పరిచర్య అనుభవంలో ఎదిగాడు, భక్తిలో ఎదిగాడు, తల్లి యొక్క క్రమశిక్షణను అనుసరించి ఎదిగాడు. చిన్న చిన్న పనులే అవి చేయగలం కూడా. ఆ చిన్న పనులు పెద్ద ఆశీర్వాదాలను ఇచ్చాయి. ఒక రాజ్యానికి రాజు అయ్యాడు. ఎంతోమంది రాజులని జయించేటువంటి సత్తాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన జ్ఞానం గురించి ఏం చెప్పారు తెలుసా? తూర్పు దేశపు జ్ఞానుల కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అపరిమితమైన జ్ఞానాన్ని దేవుడు దయచేశాడంట. ఆ 2 ఊర్ల పేర్లు ఎందుకు మెన్షన్ చేశాడో తెలుసా? జ్ఞానవంతులందరూ అక్కడే ఉంటారంట. ఈ మధ్య తెలంగాణలో నేను అదే సన్నివేశాన్ని చూశాను. ఏంటంటే ఒక బజార్ మెడికల్ షాపులు, ఒక బజార్ డాక్టర్లు, ఒక బజార్ టైలరింగు, ఒక బజార్ ఫ్రూట్స్. ఇంకా ఆడనే ఉంటే ఇంకేడ దొరకవు. నువ్వు ఫ్రూట్స్ కొనాలి అంటే ఇంకా బజారే, టైలరింగ్ అంటే ఇంకా బజారే. అట్లా ఒక్కొక్కటి భలే సపరేట్గా పెట్టారు. అయితే ఇక్కడ జ్ఞానవంతులందరూ ఆ 2 దేశాల్లోనే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా అరకొర జ్ఞానం అన్నమాట. విశేష జ్ఞానం కలిగిన వారు ఆ 2 ప్లేసుల్లో ఉంటారు. వారికి మించిన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చారు. కాబట్టి నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే విశేషమైన జ్ఞానంతో నింపబడతావు. ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండకును. అది కాదే. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినము నా ప్రాణము తీయకుండను. నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అది సంగతి. మనము మంచి బుద్ధి కలిగిన వారముగా ఉంటే ఆశీర్వాదం మనకి తప్పనిసరిగా దేవుని వద్ద నుండి వస్తుంది. మనుషులిచ్చే ఆశీర్వాదమైనా, మనుషులిచ్చే గిఫ్ట్ అయినా, మనుషులిచ్చే ఏదైనా సరే రీప్లేస్ అవుతుంది. అంటే ఈరోజు నీకు ఇస్తే నెక్స్ట్ నువ్వు ఇవ్వాలా. ఒకవేళ నువ్వు పోతే ఏంటి వారసత్వంగా నీ తర్వాత వాళ్ళని ఇవ్వాలా. కానీ దేవుని దగ్గర నుండి వచ్చిన ఆశీర్వాదము రీప్లేస్ చేయాల్సిన పనిలే. అది రిజర్వ్ అయి ఉంటుంది. నీకు రిజర్వేషన్ లాగా ఉంటుంది, నీ ఫ్యామిలీకి ఉంటుంది, వారసత్వంగా అది నిలబడిపోతుంది. దానంతటికీ